నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను మీ వరుణ్. సో దాదాపు కొన్ని రోజుల నుంచి తిరుపతి లడ్డు ఏ విధంగా హల్చల్ చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. సో దైవప్రదంగా ఉన్న తిరుపతి లడ్డు ఇప్పుడు రాజకీయ పరంగా మారుతుంది. చాలా రోజుల నుంచి ఇది పొలిటికల్ హంగులుగా తిరుగుతోంది. చాలా రోజుల నుంచి ఈ యొక్క మాటల యుద్ధం అనేది చూస్తున్నాను. ఇటు టీడీపీ పార్టీ, అదేవిధంగా జనసేన కూటమి, బీజేపీ పార్టీ రెండు కూడా మొత్తం ఒకటైపోతే ఇక మిగిలిన పార్టీగా ఉన్న వైసీపీ మాత్రం దీనికి వ్యతిరేకిస్తుంది. దాదాపు కూడా సంప్రోక్షణ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇటు వైసీపీకి అదేవిధంగా ఇటు టీడీపీకి కూడా మాటల యుద్ధం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ అయితే మనం చూస్తాం. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే దీనికి జనసేన పార్టీకి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ గా ఉండి సో కూటమిలో వాళ్ళు కలుస్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం దాదాపు కూడా ఈ యొక్క పూర్తి యొక్క కథను కూడా మనం చూసుకున్నట్లయితే అంటే హిందుత్వాన్ని, హిందూ యొక్క హైందవ మతాన్ని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నారు. దుర్గా గుడిలో దాదాపు 10 నిమిషాలు మాట్లాడిన వీడియో హల్చల్ చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఈ కూటమిలో ఉన్న ఎవరు కూడా మాట్లాడలేకపోవటం, ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రమే దీనికి నోరు మెదపడం అనేది కూడా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఇదంతా చూసుకున్నట్టయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా హిందుత్వ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇస్తున్నట్లు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో దీని మీద మాట్లాడటానికి ఇది నిజమా కాదని చెప్పడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా జనసేన పార్టీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఒకవేళ ఉన్నట్లయితే ఇది నిజమేనా? అసలు ఏ విధంగా సపోర్ట్ ఉంది? రైట్ వరుణ్, మనం చూస్తున్నాం కదా, గత 15 రోజుల నుంచి కూడా ఈ లడ్డు ప్రసాదం సంబంధించి రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో ఒక అంతర్యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరికి వాళ్ళు మీరంటే మీరని చెప్పేసి ఇక్కడైతే ఆరోపణలు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం మనం ప్రధానంగా చర్చించాల్సింది పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా చూస్తుంటే కనుక ఫక్తు రాజకీయం ఇక్కడ జరుగుతుందా అనే ఒక అనుమానం కూడా కొందరు కలుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏదైతే లైన్ అవుతుందో అది హిందుత్వ లైన్ తీసుకోవడం జరిగింది. ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక కమ్యూనల్ పార్టీ కింద ఎప్పుడు కూడా లేదు, ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానమైన అనుకున్న ధోరణిలో వెళ్తున్న పార్టీ ఒక్కసారిగా ఎందుకు ఈ లైన్ తీసుకోవాల్సి వచ్చిందనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. చర్చ ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈ ప్రసాదానికి సంబంధించి మనం చూసుకుంటే తను ఒక దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్ష ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా హిందువులను మనోభావాలకు ఎవరైనా కించపరిస్తే కనుక వారికి సంబంధించి వారి మీద శిక్ష పడేలా చూస్తామని చెప్పేసి పదే చెప్తున్నది. ఇక పదే టార్గెట్ చేస్తుంది కూడా ఎవరిని? వైసీపీని, జగన్ని. సో దీని మీద ఈ విషయంలో చూసుకుంటే కనుక ఇక్కడ హిందుత్వ అనే ఎజెండా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ దిగుతుంది, విహెచ్పి దిగుతుంది, బీజేపీ దిగుతుంది. సో ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ కూటమిలో భాగము, విహెచ్పి ఇక్కడ అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ నేరుగా ఇక్కడ వెనుకొండి నడిపిస్తుందని ఒక ఇదైతే తెలుస్తుంది. కానీ ఆర్ఎస్ఎస్ లేదు అనేది మాత్రం ఇక్కడ జనసేన నేతలు చెప్తున్నారు. ఎందుకు లేదు అంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా ఏ విషయం వచ్చినా కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అది హిందువుల విషయం కావచ్చు, ముస్లింల విషయం కావచ్చు, లేదా మహిళల విషయం కావచ్చు. మనం ప్రతిదీ చూసాం. ఏదైతే ఎన్నికల ముందు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ మా పవన్ కళ్యాణ్ సంబంధించి రాజకీయంగా ఏదైతే చెప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చెప్తారు అనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే కనుక ఇక్కడ లబ్ధి పొందుతున్నది రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని ఒక విమర్శ కూడా మనకు కనిపిస్తుంది. అందులో టీడీపీ ప్రధానంగా టీడీపీ పేరు వినిపిస్తుంది, వైసీపీ పేరు వినిపిస్తుంది, జనసేన పేరు వినిపిస్తుంది, బీజేపీ పేరు కూడా వినిపిస్తుంది. ఎవరికి వాళ్ళు నువ్వంటే నువ్వని చెప్పేసి మొత్తానిగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. వాస్తవాలు ఏంటనేది ఎవరికి తెలియదు. వాస్తవాల మీద చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది ఎవరికి తెలియదు. కేవలం మసిపూసి మారేడికాయ చేస్తున్నారా అనే ఒక భయం కూడా భక్తులకు కలుగుతుంది. అయితే ఇక జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారంటే కనుక వెనక కూటమిలో ఉండి ఇదంతా నడుస్తుందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వెనక నుంచి ఉండి నడిపిస్తుందా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. వారు రైట్ శ్రీనివాస్, ఇంకోటి మనం బాగా అబ్జర్వ్ చేస్తే అంటే హిందుత్వానికి ఎక్కువగా ప్రయారిటీగా ఇచ్చే ఒక బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన టోటల్ సిచ్యువేషన్ చూస్తే పవన్ ని ముందుకు తోస్తూ బీజేపీ ఆల్రెడీ ఎంపీ సీట్లు అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది. బట్ వాళ్ళు ఎవరు కూడా నోరు మెదకపోవడం, అదేవిధంగా ఒకవేళ మాట్లాడినా కానీ అంత హైప్ మీడియా ఇవ్వకపోవడం, అంటే బీజేపీ హిందుత్వానికి ప్రోత్సహిస్తూ వస్తున్న పార్టీ. బట్ జనసేనకి ఇప్పుడు ఈ విధంగా ఉండటాన్ని మనం ఏ విధంగా చూడాలి? కేవలం పవన్ ని పైకి లేపడానికి బీజేపీ ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది? ఒకటి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే జనసేన పార్టీ 10 ఏళ్లుగా పనిచేస్తూ వచ్చింది, కానీ ఎక్కడ కూడా ఆ పార్టీకి ఎదగడానికి ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఎజెండా తీసుకున్న తర్వాత ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక సెంటిమెంట్ కి సంబంధించింది ఒకటి. ప్రధానంగా ఇంకో విషయం తీసుకుంటే కనుక ఎన్నికల ముందు
బీజేపీ జనసేనని సపోర్ట్ తీసుకుని జనసేనతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, జనసేనతో కలిసి వెళ్ళాలి అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కూడా కలిసి వస్తే బాగుంటుంది అనే ఒక ఏదైతే లైన్ ఇవ్వడం జరిగిందో, సలహా ఇవ్వడం జరిగిందో, దాంతో 3 పార్టీలు కలిసి కూటమికి ఏర్పడ్డాయి. కానీ బీజేపీ ఆ థాట్ అంతా కూడా ఎప్పుడు కూడా జనసేనతోనే కలిసి వెళ్తే లబ్ధి చేకూరుతుంది అనేది బీజేపీ థాట్. అందుకోసమే ఈ హిందుత్వ ఏజెండా రాగానే బీజేపీ సైలెంట్ అయింది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో గట్టిగా బలమున్న పార్టీ కాదు, ఎప్పుడు కూడా ఎన్ని స్థానాలు గెలుచుకున్న పార్టీ కూడా కాదు, ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఆ పార్టీ వెళ్ళడం కన్నా ఆ పార్టీ వెళ్ళినా సరే పెద్దగా వాళ్ళకి వచ్చే లాభం కూడా లేదు. ఎందుకంటే గతంలో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి, ఏపీ నుంచి. అదేవిధంగా టీడీపీ కూటమిలో కూడా మంత్రులు పనిచేశారు బీజేపీ నుంచి. ఆ తర్వాత బీజేపీ పరిస్థితి ఏమైంది, ఏ ఒక్క ఎమ్మెల్యే సీటుకి వెళ్ళలేదు, ఏ ఒక్క ఎంపీ సీటుకి వెళ్ళలేదు. కానీ మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగడం అనేది అంత ఈజీ కాదు. కేవలం జనసేన పవన్ కళ్యాణ్ పట్టుకుంటేనే ఈజీ అవుతుంది. అంటే రేపు పొద్దున అంటే మళ్ళీ ఎన్నికలంటూ వస్తే కనుక జనసేన పార్టీని ప్రొజెక్ట్ చేయాలి, ఎక్కువగా ఫోకస్ చేయాలి, జనసేనను పైకి తీసుకెళ్లాలి, జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎట్ ది సేమ్ టైం జనసేనకు కూడా గ్రామీణ స్థాయిలో పెద్దగా బలం లేదు. అంటే కార్యకర్తలు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక వాళ్ళకి ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. ఆ వ్యవస్థని ఇప్పుడు తీర్చుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. సో వచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలి, అటు పార్టీని నిలబెట్టుకోవాలి, అదేవిధంగా పార్టీతో పాటు ఏదైతే జరుగుతున్న అన్యాయాలను వాటిని కూడా నిలదీయాలనేది ఒక ఆలోచనగా మనకి తెలుస్తుంది. రైట్. అదే విధంగా చూసుకున్నట్లయితే అంటే జనసేన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మాటలు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మా ఆవిడ క్రిస్టియన్, అదేవిధంగా నాకు పుట్టిన పాప క్రిస్టియన్ గానే తను భార్య ఇష్ట ప్రకారం కూడా ఏమో నిర్వర్తిస్తుంది, అదేవిధంగా పిల్లను కూడా బాప్టిమైజ్ చేయడానికి మా వైఫ్ అడిగినప్పుడు నేను ఓకే చెప్పానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మీరు చెప్పినట్లుగా ఇప్పుడు పార్టీని ఇంకా అధికారంలోకి తేవడానికి రేపు ఇంకేసు చంద్రబాబుతో గానీ విభేదాలు వచ్చినప్పుడు సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే హిందుత్వ వేషధారణ వేశారు అనేది వైసీపీ నేతల ఆరోపణ. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకి శ్రీరెడ్డిని ఇది ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారన్నది చెప్పడం జరిగింది. తాను క్రిస్టియన్ కాకుండా తనకున్న రష్యా వైఫ్ ఏదైతుందో క్రిస్టియన్ అని చెప్పడం జరిగింది, పిల్లలు క్రిస్టియన్ అని చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తాను స్వచ్ఛమైన హిందువునని ఎలా చెప్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి సంబంధించి గతంలో కూడా ఆయన మాట్లాడిన మాటలే ఇక్కడ ట్రోల్ అవుతున్నాయి, ఇప్పుడు ఆయన అన్న మాటలే ట్రోల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ప్రధానంగా పార్టీని నిలబెట్టాలి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నంబర్ 1 పొజిషన్ లో తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని బీజేపీ పెద్దగా నమ్మడం లేదని అందరికీ తెలిసింది. కానీ వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలపడాలి, ఎట్ ది సేమ్ టైం బీజేపీ బలపడాలి. ఈ 2 పార్టీలు బలపడాలంటే కనుక జనసేన ముందు పెట్టాలి. పవన్ కళ్యాణ్ ముందు ఉండడం వల్ల ఎక్కువగా అంటే ఒకవైపు సినిమా పరంగా కావచ్చు, మరోవైపు ఆవేశపూరిత రాజకీయాలు కావచ్చు, ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందు ఎలక్షన్స్, గతంలో ఎలక్షన్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి, వచ్చిన ఒక్క సీటు కూడా మళ్ళీ వైసీపీలో చేరిపోయిన పరిస్థితి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 100కి 100% జనసేన పార్టీ విజయం సాధించింది. సో ఇలా పార్టీని క్రమంగా పెంచుకుంటూ పోవడానికి ఇది ఒక అవకాశంగా జనసేన తీసుకుంటుంది. ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయి, వైసీపీ నుంచి ట్రోల్స్ వస్తున్నాయి కావచ్చు, అవన్నీ కూడా జనసేన పార్టీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదు. దానికి ముందున్న లక్ష్యం ఒకటే, పార్టీని బలోపేతం చేసుకోవాలి. అందుకు ఉదాహరణ మనం ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కన్నా రాజకీయ నాయకుడిగా ఎక్కువ పనిచేస్తున్నాడు. ఇప్పుడు పార్టీలో చేరుతున్న బాలినేని కావచ్చు, సామినేని కావచ్చు, అదేవిధంగా తోట త్రిమూర్తులు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీలు ఎందుకు చేరుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళ మీద దృష్టి పెట్టారంటే ప్రధానంగా పార్టీని బలోపేతం చేయాలి. భవిష్యత్తు వచ్చి రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే టీడీపీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు టీడీపీ పాలన ఆల్రెడీ 2 సార్లు చూశారు. పవన్ కళ్యాణ్ పాలన చూడాలనే ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కొంతమందిలో ఉంది. సో వాటన్నిటిని కూడా క్యాచ్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఉప ముఖ్యమంత్రి బాధ్యతల కన్నా ఎక్కువగా పార్టీ బాధ్యతల మీదనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సో అందులో భాగంగానే అంటే రాజకీయంగా ఏదైతే అంది వస్తుందో ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలి. మనకు ఒక సామెత ఉంటుంది, ఏదైతే సేలబుల్లో వాటిని వెంటనే సేల్ చేయాలి అనేది. సో ప్రస్తుతం జరుగుతున్నది ఇది. దీన్ని సేల్ చేసుకోవాల్సిన అవసరం పార్టీలకు ఉంది కాబట్టి జనసేన చేస్తుంది అదే. సో దీని రాజకీయ పరంగా దీన్ని తప్పుపట్టడానికి ఏ విధంగా అయితే ఆస్కారం లేదని చెప్పొచ్చు. రైట్ న్యూస్. ఇంకొక మనం మాట్లాడుకుంటే మనం బీజేపీకి అపోజిషన్ లో ఉన్న పార్టీలని కూడా చెప్పేది ఏంటంటే మత పార్టీ అని. సో అంటే ఆంధ్రప్రదేశ్ ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు కూడా మత రాజకీయాలు కానీ మత విద్వేషాలకు కూడా ఎప్పుడు ఇదంతా నోచుకోలేదు. బట్ ఫస్ట్ టైం లడ్డు వివాదం వల్ల ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం వల్ల, పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని ఎక్కువగా తేవడం వల్ల మళ్ళీ మత రాజకీయాలు, మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. ఇదంతే కొనసాగే అవకాశాలు ఇంకా కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయా? అదే విధంగా ఇది ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయం? ఒకటి మనం చూడాలి, ఎందుకంటే బీజేపీ రాజకీయం ఎలా ఉంటుందంటే ఎక్కడ హిందుత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే పార్టీ బలపడుతుంది అనేది బీజేపీ రాజకీయం. గుజరాత్ లో కావచ్చు, గతంలో మధ్యప్రదేశ్ కావచ్చు, మిగతా నార్త్ స్టేట్స్ అన్ని చూసుకుంటే కనుక ఇదే తరహా. మన సౌత్ స్టేట్స్ కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా బీజేపీ బలం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆ పార్టీ అనేది ఇంతవరకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో హిందుత్వ ఏజెండాని తీసుకోవాలి, తద్వారా ముందుకు వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఏతుందో ఆ కాన్సెప్ట్ ని జనసేన ద్వారా వెళ్తుంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం ఖచ్చితంగా డివిజన్ అనేది వచ్చింది. ఎందుకంటే హిందుత్వ నాన్ హిందుత్వ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఇటు బీజేపీ నాయకుడు కావచ్చు, జనసేన నాయకుడు కావచ్చు, టీడీపీ నాయకుడు కావచ్చు, ఇప్పుడంతా కూడా లడ్డూ మీదనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ డివిజన్ అనేది వస్తుంది. ఆ డివిజన్ ని ఎవరు క్యాష్ చేసుకుంటారనేది కూడా చూడాలి. కానీ ఎన్నికలకు ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది. ఆ 5 ఏళ్ల సమయంలో ఏదైనా జరగచ్చు మార్పులు. కానీ బీజేపీ ఏదైతే వ్యూహాత్మకంగా హిందుత్వ ఏజెండాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఎందుకంటే ఏపీలో ఉన్నది హిందువుల 85% ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఎందుకు ప్రజలు ఆయన అండాదండ ఎక్కువ చూసుకుంటారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. సో ఈ ఎజెండాని ఎప్పుడైతే ఈ హిందుత్వ ఎజెండాని తీసుకురావడం ఇంటూ జరిగితే గనక ఖచ్చితంగా ఏపీలో కూడా హిందుత్వ నాన్ హిందుత్వ రాజకీయాలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పచ్చు. రైట్. అది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది పవన్ కళ్యాణ్ కి తోడవటం వల్ల పవన్ కళ్యాణ్ పార్టీ అనేది గట్టిగా బలపడటం అనేది అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇటు పక్క తను ఎప్పటికైనా కానీ చంద్రబాబుతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఇటు పక్క జనసేన పార్టీకి బీజేపీ ఎప్పుడుగా సపోర్ట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ టైమ్ అంది వచ్చిన కాడికి పుచ్చుకోవాలి కాబట్టి బీజేపీ ఎక్కువగా ఆర్ఎస్ఎస్ అనేది తోడుగా ఉంటుంది. కాబట్టి ఇటు పక్క అందులో కూటమి పార్టీ కాబట్టి జనసేన కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అని కూడా సపోర్ట్ గా ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో వెంటనే అమ్మ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.